ప్రత్యామ్నాయ రాజకీయం, రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి క్యాస్ట్ని ఇక్కడ కౌంట్ వేసుకుంటున్నారు. బడుగులకి రాజ్యాధికారం అన్నటువంటిది ఉత్తరప్రదేశ్లో అలాగే బీహార్లో అట్లాంటి చోట్ల నినాదాలతో ములాయం సింగ్లు లాలులు సక్సెస్ అయ్యారు. అదే సందర్భంలో ఈ రాజ్యాధికారం అన్నటువంటి కాన్సెప్టు ఆంధ్రాలో ఎప్పటి నుంచినో ఉంది. కమ్మ రెడ్డి సామాజిక వర్గాల వాళ్ళే ఎప్పుడు ముఖ్యమంత్రులుగా ఉండటం, మధ్యలో వచ్చినటువంటి ఒక రోసయ్యో ఒక అంజయ్యో ఇట్లాంటి వాళ్ళు తాత్కాలికంగా వచ్చిపోవడం. బలమైన నాయకులు ఈ రెండు పార్టీలకి ఉంటూ వస్తున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ పోతే చంద్రబాబు కాబట్టి రేపు పొద్దున్న లోకేష్, అటుపక్కన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అట్లాగే రాజశేఖర్ రెడ్డి, ఇట్లాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అంటే రెడ్డి కమ్మ సామాజిక వర్గాల్లో బలమైన నాయకులు తయారవుతున్నారు. ఆల్టర్నేటివ్గా కాపుల్లో ఒక బలమైన నాయకుడు తయారు కాలేకపోతున్నాడు అన్నటువంటి ఒక ఆవేదనకు ఒకనాడు రంగా ఒక ప్రతిరూపమైతే, ఆ రంగా చనిపోవడంతో అసంతృప్తికి గురైనటువంటి వాళ్ళకి చిరంజీవి మళ్ళీ ప్రతిరూపంగా కనిపించారు. ఆయన పార్టీని ఎక్కువ కాలం నడపలేక పార్టీని విలీనం చేయడంతో మళ్ళీ ఆల్టర్నేటివ్ అనేది పోయింది. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ రూపంలో వాళ్ళకి ఆల్టర్నేటివ్ కనిపించారు. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టేసుకుని అది 10 ఏళ్ల లాంగ్ స్టాండింగ్ పొత్తు, ఇప్పుడు 24 తీసుకుంటారు, పొద్దున 40 తీసుకుంటారేమో నెక్స్ట్ ఎలక్షన్స్. అంతేగాని డైరెక్ట్గా సీఎం అనేటువంటిది అవదు కదా అక్కడ పని. ఆ విధంగా ఉన్నటువంటిప్పుడు ఇక కాపుల రాజ్యాధికారం అన్నటువంటి పాయింట్కి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, చంద్రబాబులోనే కాపుని చూసుకోవాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డినే కాపుని చూసుకోవాలా? వాస్తవంగా ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ పెడుతుంది అనుకుంటే, ఇంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ, తర్వాత సోమవీర్రాజు, అటు పక్కన కూడా బండి సంజయ్ ఇట్లాంటిది పెట్టుకొస్తుంటే మధ్యలో మార్చేసి అక్కడ కిషన్ రెడ్డి, ఇక్కడ పురంధేశ్వరిని తీసుకురావడం ద్వారా ఆల్టర్నేటివ్ అన్నటువంటి కళల్ని బీజేపీ కూడా నీరుగార్చింది. మరి కాపుల ఆశ అనేటువంటి దానికి ఇంకొక నాయకుడు ఇప్పట్లో పుడతాడా? డౌటే.